కానీ నిజంగా కులాలతో ఇంత రాజకీయం చేస్తారు. కానీ ఇప్పుడు ఇదే కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీర్మానం వలన ఈరోజు రెడ్డిల్ని విభేదిస్తూ రెడ్డి రాజ్యాలు ఎక్కువైపోయి నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో రెడ్డి ముఖ్యమంత్రి అనేవాడే ఉండకూడదు అనేది స్టేట్మెంట్ బాగా చేస్తున్నా ఉన్నాడు. ఈ మధ్య బాగా రకరకాల విమర్శలు చేస్తున్నాడు అదే పార్టీలో ఉండి కూడా. సరే, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈడేంట్రా బాబు ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడు మనకి అని చెప్పి ఏదో సోకాస్ నోటీసులు ఇవ్వడమో ఏదో సంథింగ్ చేయడం ఏదో ఆ ప్రక్రియ నడుస్తుందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన గెలిచింది ఏంటి? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అంటే గ్రాడ్యుయేట్లు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడడానికి పోయి ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఏంటి అసలు ఈ రాజకీయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మన తోటి జర్నలిజం నుంచి వచ్చినోడే, జర్నలిజం నుంచి వచ్చి ఒక నాయకుడు అయ్యాడు. హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఆయన కోటేసింది ఎవరు? మొన్న ఫస్ట్ టైం పాపం ఓడిపోయాడు, సెకండ్ టైం ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయాడు, మూడోసారి గెలిచిండు. గెలిచినప్పుడు ఈ శాసనసభలో ప్రత్యేకంగా మన పట్టభద్రులకి టీచర్లకి ఎమ్మెల్సీ అంటే పట్టభద్రుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు ప్రత్యేకంగా పరిష్కరించాలని చెప్పి శాసనసభలో పెట్టిర్రు, శాసన మండలిలో. మరి తీన్మార్ మల్లన్న గారు గెలిచిన దగ్గర నుంచి గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీ దెబ్బలు పడ్డాయి. గ్రూప్ 1 అభ్యర్థులు జీవో నెంబర్ 29 వల్ల 30,000 మంది రోడ్ల మీదకి వచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారనే తీన్మార్ మల్లన్నని నిరుద్యోగులంతా మా ప్రతినిధిగా ఓటేసారు. మరి ఏ నిరుద్యోగ పట్టభద్రులు అయితే, ఏ విద్యార్థులు అయితే ఆయన గెలిపించుకున్నారో ఆ విద్యార్థుల సమస్యల మీద గ్రూప్ 1 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 2 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 3 మీద ఏమన్నా చేసిండా, గ్రూప్ 4 అభ్యర్థుల మీద ఏమన్నా చేసిండా? ఇదే కానిస్టేబుల్ జీవో నెంబర్ 46 వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఆయన మాట్లాడే సమస్యలు, ఆయనకు అర్హత ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యల గురించి పోరాడకుండా మిగతా ఇష్యూస్ గురించి ఎంత పోరాడినా కూడా విశ్వసనీయత ఏముంది? ఇలా నిరుద్యోగులంతా ఇప్పుడు రైట్ టు రీకాల్ అన్నాడు ఆయన, మంచి ఆలోచన. మరి రైట్ టు రీకాల్ ఇలా నిరుద్యోగులంతా పెట్టాలంటున్నారు. నిరుద్యోగుల సమస్యలు ఏ నిరుద్యోగుల ఓట్లతోట అయితే, ఏ పట్టభద్రుల ఓట్లతోట అయితే తీన్మార్ మల్లన్న గారు గెలిచిర్రో మరి ఆ పట్టభద్రుల గురించి పట్టించుకోవాలి. మిగతా సమస్యలన్నీ పట్టించుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, పట్టభద్రుల గురించి పట్టించుకోవడానికి నువ్వు ఒకడే ఉన్నావు కదా. 3 జిల్లాల నుంచి నువ్వు పట్టించుకుంటావు ఉద్దేశంతోనే కదా నీకు ప్రత్యేకంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంది? పట్టభద్రుల సమస్యలని శాసన మండలిలో ప్రస్తావించి ముఖ్యమంత్రి మీద పెత్తనం తీసుకొచ్చి ముఖ్యమంత్రి వినకపోతే అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేసైనా ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి. మరి 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్యల మీద ఎన్నిసార్లు యుద్ధ పేరు ప్రకటించిండు, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిండనే చూడాలి. పట్టభద్రులు కూడా ఆలోచించాలి. ఇంకొకటి, తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారే కాబోయే చివరి సీఎం అంటున్నారు. నాది జామీను, నేను తీసుకుంటా బాధ్యత అంటున్నారు. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిండు, అన్ని పార్టీలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యిండు. అది ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, మల్లికార్జున్ ఖర్గే గారో లేకపోతే రాహుల్ గాంధీ గారో ఏమని చెప్పాలి? ఈ రాష్ట్రానికి తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, నాది జమీన్ అని ఎవరు చెప్పాలి? ఖర్గే గారు చెప్పాలి. ఈయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే చివరి సీఎం, చివరి ఓసీ సీఎం అని చెప్తున్నాడు అంటే ఆయనకు అర్హత ఉందా? చెప్పే అర్హత మీరు చెప్పండి. నేను అదే అంటున్నాను. ఏ రకంగా అంటారు అసలు? కనీసం వాళ్ళు ఎందుకు ఇంకా చూస్తూ ఊరుకున్నారు అనేది కదా ఇక్కడ. ఇప్పుడు ఒకటి మనం మాట్లాడేది ఏదైనా కొంచెం లాజికల్ గా ఉండాలి. ఏదో 4 లైకులు ఎక్కువ వస్తాయనో లేకపోతే 4 చప్పట్లు ఎక్కువ కొడుతున్నాడు మాట్లాడితే ప్రజల్లో చులకనవుతారు. ఇప్పుడు ప్రతిదీ ట్రాక్ రికార్డే కదా బ్రహ్మాండం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు గతంలో ఏమన్నా బీసీల కోసం ఆవరణ దీక్షలు చేసిర్రా, బీసీల కోసం ఏమన్నా పోరాటాలు చేసిర్రా, బీసీ సంఘాల్లో పనిచేసిర్రా? ఆయన వచ్చిందే నిన్న కాక మొన్న ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన పట్టభద్రుల గురించి కొట్లాడుతూ, ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ గారు ఉన్నారు, మాదిగల గురించి కొట్లాడుతూ మిగతా అన్ని సమస్యలు కొట్లాడారు కాబట్టి ఇలా ఆయనకు పద్మశ్రీ వచ్చింది, గౌరవం వచ్చింది, అందరూ చప్పట్లు కొట్టారు. నువ్వు ఫస్ట్ నీ ప్రాథమిక బాధ్యత నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, గ్రూప్ 1 వాళ్ళ గురించి, గ్రూప్ 2 వాళ్ళ గురించి. గ్రూప్ 1 పిల్లల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా లాఠీ దెబ్బలు కొట్టలే, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం కదా పోలీసులు దింపి అర్ధరాత్రి కూడా అమ్మాయిల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇవాళ వాళ్ళకి జీవో నెంబర్ 29 కొట్టివేయడం కోసం వాళ్ళు రూపాయి వసూలు చేసుకొని సుప్రీంకోర్టులో డబ్బులు లేక లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి. మరి ఇదే తీన్మార్ మల్లన్న గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు కదా హెలికాప్టర్లలో. మరి జీవో నెంబర్ 29 పిల్లలకి లాయర్లకు ఫీజులు డబ్బులు లేవండి పాపం. వాళ్ళు మొన్న లాయర్ని పెట్టుకోలేక కేసు కొట్టేసారు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ ని పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి. అంతకుముందేమో టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసారు. ఒకసారి మొన్న హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళ దగ్గర లాయర్కి డబ్బులు లేక జీవో నెంబర్ 29లో అడగండి ఒకసారి.
అవునవును. మల్లన్న గారు ఇప్పుడు హెలికాప్టర్ లో తిరిగే అంత ఆర్థిక స్థాయి ఉన్నప్పుడు తనకు ఎవరైతే ఓట్లు వేసిరో ఆ నిరుద్యోగుల గురించి లాయర్లను పెట్టాలి. హెలికాప్టర్ లో తిరిగేంత ఆర్థిక స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్. చాలా మంది అది గ్రహించట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన హెలికాప్టర్ లో తిరగచ్చు, రాకెట్ లో పోవచ్చు, ఎలాంటి మాస్క్ చంద్రమండలం మీదకి పోవచ్చు, కానీ ఆయన ఓటేసిన నిరుద్యోగుల గురించి నువ్వు పట్టించుకోవాలి. నిరుద్యోగుల తరపున ఒక సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టాలి కదా, నువ్వు మీ తరపున హైకోర్టులో పెట్టాలి కదా, సుప్రీంకోర్టులో కొట్టాలి కదా. నువ్వు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం గురించి మాట్లాడేది జీవో నెంబర్ 29 వల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి రావాల్సిన గ్రూప్ 1 జాబులు అగ్రవర్ణాలకు వెళ్తున్నాయి, మాకు రిజర్వేషన్ పాటించట్లేదని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కిరు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసులతో యుద్ధం చేసారు, ఇంకా చాలా మంది మీద కేసులు అయినాయి. మరి ఏ ఒక్క రోజన్నా మల్లన్న గారు వాళ్ళ తరపున నిరాదీక్ష చేసిండా? వాళ్ళందరినీ తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి ధర్నా చేసిండా? రేవంత్ రెడ్డి ఇరకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండా? అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎదగచ్చు, చాయ్ పైసలు తాగినంత కాదు సాయం చేయండి అని అర్జించినటువంటి మళ్ళీ ఈరోజు హెలికాప్టర్ ఎక్కి మీటింగ్లు పెట్టి అంత స్థాయికి ఎదిగాడంటే సరే, జనం నాది ఏ రకంగా ఎదిగారని జనం ఆలోచించుకోవాలి. సక్రమంగా ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉండొచ్చు, ఆ వ్యాపారాల ద్వారా సంపాదిస్తే ఎవరైనా ఓకే, అది ఆయన గురించి మనకి ఏంటి మొత్తం తెలుసు కదా. కానీ తను ఓటేసిన ఓటర్లను పట్టించుకోకుండా మిగతా రాజకీయ అంశాలే ప్రధానంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తారనేది నిజంగానే వాస్తవం అది. కానీ ఇక్కడ రెడ్డిల్ని టార్గెట్ చేయడం వల్ల ఏంటి అది రెడ్డిల్ని టార్గెట్ చేస్తున్నాడు మల్లన్న అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి చాలా మంది విమర్శలు కూడా చూపిస్తారు. ఇప్పుడు ఆయన వరంగల్లో మీటింగ్ పెట్టిండు, బీసీ సంఘం. ఇంకోటి ఆయన ఒక మాట మాట్లాడాడు, అనకూడదు కానీ మన మాటల ఉచ్చదాగి అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏంటి అసలు, అంటే ఏంటి ఆయన కూడా విచక్షణ కోల్పోతున్నాడు? సభ్య సమాజంలో పెద్దల సభకి ఎన్నికయ్యాడు తీర్మాన మల్లన్న గారు, చిన్న వయసులోనే పెద్దల సభకి ఎన్నికయ్యాడు నిరుద్యోగులు. పెద్దల సభలోకి ఎదిగిన ప్రజాప్రతినిధిగా ఆయన మాట్లాడే భాష ఈ ఉచ్చలు లుచ్చాలు అంటే ఆయన పరమైపోతుంది. ఇప్పుడు బీసీలను ఏకం చేయాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అసలు నువ్వు రెడ్లను తిడితే బీసీలు ఎట్లా ఏకమవుతారు? అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆ రెడ్లకి ఈ బీసీలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఐకమత్యం లేదనే కదా కొట్లాడతారు. బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. బీసీలని జాగృత పరచాలి, బీసీలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏం చెప్పాడు? బోధించు, సమీకరించు, పోరాడు. నువ్వు బీసీల గురించి కొట్లాడేటప్పుడు బోధించాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేమంతా 25 ఏళ్ళు ఏం చేసినాం? తెలంగాణ రావడం వల్ల లాభం ఏంటి, తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతుందని 2001 96 నుంచి మా 25 సంవత్సరాలు ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసినాం, భావవ్యాప్తి చేసినాం. భావవ్యాప్తి చేసినాక, జాగృతం చేసినాక సమీకరించి పోరాడాలి. నువ్వు డైరెక్ట్ పోరాటం అంటే బీసీలకి జరిగిన 75 సంవత్సరాల అన్యాయం గురించి నువ్వు ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి, లేకపోతే బీసీలందరినీ ఏకం చేయాలి, బీసీ నాయకులందరినీ గౌరవించాలి. అప్పుడు బోధించు, సమీకరించు, పోరాడు అనేది అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం. నువ్వు డైరెక్ట్ యుద్ధభేరి ప్రకటించేసి రెడ్లని మా ఉచ్చదాగండ్రా అంటే అది ఎంత ఇవాళ బీసీలకి నష్టం జరుగుతుంది ఇట్లాంటి మాటల వల్ల. బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరో ఒకళ్ళిద్దరు బీసీల తరపున మాట్లాడితే ఇలా రెడ్లంతా ఏమనుకుంటారు? అరే బీసీలంతా మనకు వ్యతిరేకం అనుకుంటే ఊర్లలో ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే హెలికాప్టర్ లో తిరుగుతుంది, కానీ మిగతా బీసీలంతా హెలికాప్టర్లు తిరగట్లేదు కదా. ఇలా ఊర్లలో గ్రామీణ పేదలంతా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊర్లో ఉన్న రెడ్డి ధర దగ్గరికే పోవాలి. ట్రాక్టర్ కావాలన్నా, లేకపోతే వ్యవసాయ పనిముట్లలో లోన్లు కావాలన్నా, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, పురుగు మందులు కావాలన్నా ఆ ఊర్లో ఉన్న ధనవంతుడి దగ్గరికి వెళ్తేనే లోన్ వస్తుంది. ఆ సంస్కృతి దెబ్బతీస్తే అది ఇవాళ నీకు డబ్బులు వచ్చినాయి కాబట్టి నువ్వు హెలికాప్టర్లో తిరుగుతా, నేను విమానం కొంటా, నేను అవసరమైతే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అంటున్నావు, కానీ నీ తోటి బీసీలు అంతా ఆ విధంగా అభివృద్ధి చెందలే కదా. మా దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, బీసీల దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? మేము ఎంత నెలకి 10,000 కోట్లు ఇస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు మనం డబ్బులున్నంత మాత్రాన మన కింద ప్రజలంతా డబ్బులు ఉన్నట్టు అనుకోకూడదు కదా. అది అవగాహన లోపము, అహంకారం ఉండదు, ఘోరం కనపడుతుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ప్రజలకి నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేం లేదు. ప్రజలందరినీ నువ్వు ఇప్పుడు రెడ్డోళ్ళ ఓట్లు వద్దంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడు అయినా నాకు వీళ్ళ ఓట్లు వద్దంటాడా? ఆయన అపరిపక్వత ఒకటి లేదు. బీసీల కోసం నువ్వు చేయాలనుకుంటే బీసీలను జాగృతం చేయి, బీసీలను మోటివేట్ చేయి. నీ దగ్గర హెలికాప్టర్లు, విమానాలు కొనే డబ్బులు ఉంటే బీసీ పేద బీసీలకి స్కాలర్షిప్లు ఇప్పుడు మీరు సంపాదించారు కదా. ఏదైతే ఆర్థిక సమానత్వం, ఆర్థిక పరంగా అందరూ డెవలప్ అవ్వాలని మీరు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చారు కదా, మరి అందరూ నిజంగానే బీసీని ఎత్తుకున్నప్పుడు బీసీ సాయం. ఇట్లా ఒక కులాన్ని తిడితేనో, ఒక కులాన్ని ద్వేషిస్తేనో, ఒక వర్గాన్ని మీద చేస్తే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు అంటారు, ఒక కులం పునాది మీద గాని ఒక జాతిని నిర్మించలేము, ఒక దేశాన్ని నిర్మించలేము అంటాడు. అందరు కదా, ఇంక్లూజివ్నెస్ కదా. రెడ్లలో నీకు ఎవరైనా పర్టికులర్ గా అన్యాయం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చదువు, ఇంకో పలానా రెడ్డి గారు ఇంత దోచుకున్నారు, పలానా రెడ్డి గారు ఇంత దోచుకున్నారు. అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా మునూరు కాపు కులంలోనే పుట్టినా. మునూరు కాపు కులంలో బలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు, అరక తినేటోళ్ళు కూడా ఉన్నారు, ఆఖరికి ఎకరం అరెకరం లేని వాళ్ళు కూడా ఉన్నారు.
మరి అందరు మునుగు కాపులు అంతా ఇప్పుడు మల్లన్న రిచ్ అయిపోతే మునుగు కాపులు అంతా రిచ్ అయినట్టు కాదు కదా. మల్లన్న ఒక్కడ హెలికాప్టర్లో తిరిగితే బీసీలు అంతా హెలికాప్టర్లు తిరిగినట్టు కాదు. మరి ఇప్పుడు బీసీ వాళ్ళందరూ కూడా హెలికాప్టర్. రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు కదా. ఇలా మా వాచ్మ్యాన్, మా పాత ఇంటి వాచ్మ్యాన్ రెడ్డి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు. కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. నువ్వు ఒక కులాన్ని ద్వేషించి ఇంకొక బీసీలందరినీ ఏకం చేయాలనే స్ట్రాటజీ రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రలోని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిందంటే నువ్వు కూడా తిట్టి ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది తప్పు. నాకన్నా వయసులో చిన్నోడు, మా సామాజిక వర్గానికి చెందినోడు, ఆయన ఎదగాలని కోరుకుంటాం. కానీ ఇట్లా రెడ్లందరినీ ఇలా అంత గలీజ్ గా మాట్లాడితే ఇవాళ తప్పు కదా. మరి రెడ్లంతా అంటారా, మీరు పొద్దున్న వేస్తే నీళ్ళు తాగరా, ఇవే తాగుతారా అంటారు. ఇప్పుడు జంతువులు కూడా తాగవు కదా. అట్లాంటి తిట్టడానికి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు వాడిన భాష ఉంది. ఆయన ఎప్పుడు ఇంత వల్గర్ గా మాట్లాడి ఒక అపహాస్యం కోసమో, ఒక కామెడీ కోసమో, ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం ఓకే నాయకుడుగా పొలిటికల్ స్ట్రాటజీ. కానీ ఆంధ్రలోని ఆంధ్రలో ఇంకోటి వల్గారిటీ ఉండదు, ద్వేషంతో అవమానపరచదు. ఇప్పుడు మనం ఏది ఇస్తే అది తిరిగి రిటర్న్ వస్తుంది. రేపు పొద్దున రెడ్లందరూ ఏకమై వాళ్ళు కూడా అంతకన్నా బూతులు తిడతాయి, పడాల్సి వస్తుంది కదా. ఒక మాట మాట్లాడి 10 తిట్లు తిట్టించుకోవడం ఎందుకు, తిట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు. ఇంకోటి బీసీలు అందరిని ఏకం చేయాలంటే ఇది పద్ధతి కాదు. నిజంగానే బీసీలందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో ఈయన ఇప్పుడైతే బయటకు వచ్చాడు. మరి అంతకుముందు ఆర్ కృష్ణ ఉన్నాడు, జాజుల శ్రీనివాస్, ఇలా చాలా మంది ఉన్నారు కదండి. మరి వీళ్ళందరూ ఏమైపోవాలి, వీళ్ళందరూ ఏమనుకోవాలి అసలు దీని గురించి? ముందు మల్లన్న గారు ఏం చేయాలంటే బీసీలలో ఎవరైతే ఇంతకు ముందు పోరాడి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి యూనిటీ చేసి వాళ్ళందరినీ ముందు పెట్టి ఈయన వెనక నడిపియాలి. అప్పుడు ఏమైందంటే ఈయనకున్న వయసుకు కానీ ఈయనకున్న స్పీడ్కి కానీ వాళ్ళే గుర్తిస్తారు, అరే ఈయన మన నాయకుడు, మనకి చదువు. వాళ్ళందరేమో సంవత్సరాల తరబడి ఆస్తులు అమ్మి త్యాగాలు చేసి కొట్ల పైన వాళ్ళు ఏమో అడ్రస్ లేరు. నిన్నగాక మొన్న వచ్చిన నేను ముఖ్యమంత్రి అయితే అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. నీకు కావాలనే కాంక్ష ఉండడం తప్పు లేదు, కానీ పద్ధతి కూడా ఇంపార్టెంట్ కదా. నీ గమనం ఎంత ఇంపార్టెంటో గమ్యం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళే దారి, నువ్వు చేరుకోవాలనుకున్న లక్ష్యం, ఆ రెండు చూస్తారు ప్రజలు. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమానికే 14 ఏళ్లు కేసీఆర్ గారు కుష్టి రోగునైనా కౌగలించుకుంటా, బొంత పోగునైనా ముద్దాడుతా అన్నాడు. ఆయన నాకు ఆంధ్రలో లోట్లొద్దు, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీమాంధ్రులు, వాళ్ళని ఎప్పుడు కూడా వెళ్ళిపో బాగు అని చెప్పలేగా. తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాద్ లో దాదాపు 50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉంటే, 1 లక్షల మంది ఉంటే, వాళ్ళు ఎవరిని మీకు పంటికి రాయి, మీకు కాలికి రాయి గుచ్చుకుంటే పంటితో తీస్తాను, మాకు ఆంధ్రాలో ఓట్లు వద్దలే కదా. ఎప్పుడైనా రాజకీయాల్లో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. నువ్వు ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం స్ట్రాటజీస్ వాడచ్చు, కానీ అవి ఒక జాతిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఆ విధంగా దూషిస్తే అది మల్లన్న మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేపు నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇప్పటికైనా నోరు జారితే తప్పు, ఒక్కోసారి పొరపాటున నోరు జారవచ్చు, ఎమోషన్ క్షమాపణ కోరచ్చు. ఇప్పుడు కానీ నోరు జారే ముందు మనం ఆలోచించుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం ఏంటంటే. ఒకవేళ పరిణామాలు చూస్తే మనం ఇప్పుడు ఒక్కోసారి నేను కూడా ఎమోషన్ గా 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏమంటే సవరించుకుంటాం. మన ఉద్దేశం తప్పు లేనప్పుడు సవరించుకుంటాం, మన ఉద్దేశమే రాంగ్ ఉన్నప్పుడు అది దానికి శిక్ష పడుతుంది అంతే. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీయో ఖర్గేనో మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వే పరిచయం అవుతావు. ట్రాక్ రికార్డ్. సో ఇప్పుడు ఆయన మీద కాంగ్రెస్ పార్టీ చాలా గుర్రుగా ఉంది అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న చాలామంది మినిస్టర్లు కూడా మాట్లాడారు, సీతకు కూడా గట్టిగా చివాట్లు పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనా కానీ ఇక్కడ పార్టీ పెడతాడు అనేది వైరల్ అవుతుంది. అంతవరకు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మల్లన్న మాట్లాడడం, పోరాడడం కరెక్టే, కానీ ఆ భాష వల్ల ఏమైతుందంటే మిగతా సమాజం అంతా కూడా బీసీలను అసహించుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ఇంకా న్యాయం చేయాలి తప్ప ఇప్పుడు ఇష్యూ అంతా పోయి బీసీలకు జరిగిన అన్యాయం ఇష్యూ అంతా పక్కకు పోయి మల్లన్న మాట్లాడిన ఈ వల్గర్ లాంగ్వేజ్ మీద డిస్కషన్ జరుగుతుంది. నీకు ఇష్యూ ఇంపార్టెంటా, వ్యక్తి ఇంపార్టెంట్? ఇలా మొత్తం ఏం చేశారు, మిగతా సమాజం అంతా మల్లన్న మాట్లాడిన తప్పును పట్టుకొని కారణాలు చేస్తున్నారు. అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం, జరిగిన అన్యాయం పట్ల దాని మీద ఇష్యూ పక్కకు పోయింది. మీడియా డైవర్ట్ అంతా ఇలా ఎక్కడ చూసినా మల్లన్న డిస్కషన్ అవుతుంది తప్ప అసలు ఇష్యూ డిస్కషన్. దానివల్ల ఎవరికి నష్టం? ఆల్రెడీ బాధితుల మీద ఇంకా బండలు వేయకూడదు కదా. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా కూడా పొరపాటు చేయకూడదు, చేస్తే క్షమాపణ కోరాల్సిందే, అది ఎవరైనా.
ఇప్పుడు గతంలో నేను ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళంతా సామాజిక స్మగ్లర్లు అని మాట్లాడాను. అవును, అది నేను మాలలను ఉద్దేశించి అనలేదు. అవును, అయినా క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు ఏమనుకున్నారు, విఠల్ మమ్మల్ని అనడా అంటే నేను బహిరంగ క్షమాపణ చెప్పిన వాళ్ళకి. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, నా ఉద్దేశము మాదిగలను అన్యాయం చేసేటోళ్ళు దొంగలు అని తిట్టినాం. ఆ రోజు ఎమోషన్ లో మాట్లాడినాం. నేను మాలలు అనే వర్డ్ ఎక్కడ మాట్లాడలేదు. అయినా కూడా నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిరు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చారు, నన్ను తంతం చంపుతాం అందరూ, అమ్మని అక్కడ తిట్టిరు. నాకు ఉద్దేశం రాంగ్ లేదు కాబట్టి దయచేసి మాలలారా, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. ఒకవేళ నా వల్ల మీ మనోభావాలు దెబ్బతింటే నేను మీకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి నాకు ఎటువంటి లేదని నేను 2-3 ఇంటర్వ్యూలో ఇచ్చాను. చెప్పారు, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మనిషి అనేటోడు ఎవడైనా పొరపాటు చేస్తాడు. పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసిండా కావాలని చేసిండా అనేది మనకు తెలుస్తుంది. ఒక పొరపాటు చేసి కూడా నేను చేసిన రైట్ అంటే అది తప్పు. అది అహంకారం. అహంకారం. ఇప్పుడు ఏదైనా అతి సర్వత్రా వర్జయతేరు ఉంటుంది, ఎవరు కూడా అతి చేయదు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఢీకొన్నాడు కాబట్టి, అంటే మల్లన్న గారు ఏమనుకుంటున్నా అంటే కేసీఆర్ గారు సక్సెస్ అయ్యిండు ఆంధ్రలో తిట్టి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టి సక్సెస్ అయ్యిండు, నేను కూడా షార్ట్ కట్ లో తక్కువ సమయంలో నాయకుడు కావాలంటే ఈ రెడ్లను తిట్టాలనుకోవడం అది రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సిచ్యువేషన్స్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్ ఉండాలి. సిచ్యువేషన్ కి తగ్గట్టు నీ ఈక్వేషన్ ఉండాలి, ఈక్వేషన్ కి తగ్గట్టు ఆర్టికులేషన్ ఉండాలి. ఈ మూడింటికి లింక్ లేకుండా నీ ఆర్టికులేషన్ ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తామంటే నీ సిచ్యువేషన్ మారిపోతుంది కదా, డైనమిక్స్ మారిపోతుంది. ఇవాళ బీసీలలో కూడా చాలా మంది ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నాతో ఫోన్ చేసి మీ వాడు ఇట్లా మాట్లాడిందా ఏం చేయాలని అడుగుతున్నారు. లాంగ్వేజ్ అంతే కదా. అంటే మనం కూడా ఇప్పుడు ఆయన మల్లన్న మాట్లాడిన మాటలకి మల్లన్నే ఓనర్, ఆయన దానివల్ల మంచి జరిగినా మల్లన్నకే, చెడు జరిగినా మల్లన్నకే. కానీ మొత్తం బీసీ సమాజాన్ని ఇలా రెడ్ల మధ్య బీసీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం వస్తే అది గ్రామంలో ఇప్పటికీ కూడా మా ఊర్లో కానీ ఎక్కడా కూడా మంచి రెడ్లు ఉండబట్టే కదా. రెడ్లు అందరు దొంగలు ఉంటారు కదా, ఎవడో దోచుకునేటోడో ఒకడో ఇద్దరు ఉంటారు. ఇలా రెడ్లు బాబాయి పిన్ని, ఇలా మేము మునూరు కాపులం, మాకు రెడ్లకి వ్యవసాయం దగ్గర బాబాయి పిన్ని చిచ్చా అనే సంబంధం ఉంటుంది. ఇలా ఎస్సీలలో కూడా రెడ్లని పిలుచుకునే సందర్భం ఉంటది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వైరుధ్యం అంత లేదు. ఏదో రాజకీయ నాయకుల్లోనో దోపిడీదారుల క్రియేట్ చేసినవి. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఏ కులాన్ని ఏ కులముడైనా వరుసలు పెట్టుకునే సంస్కృతి ఉంది. మనం దాన్ని చెడగొట్టద్దు. అది ఏ కులమైనా కానీ మన వల్ల, మనం చేసే ఉద్యమాల వల్ల ప్రజలకు లాభం జరగాలి తప్ప ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఇంకా ఈ కులము, మతము, ప్రాంతం పేరుతో మనం ఇంకా సమాజాన్ని విడగొట్టిన వాళ్ళం అవుతాం. ఈ ద్వేషాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి చెలరేగుతుంది, అసమానతలు చెలరేగుతాయి, అసహనం వల్ల జరగాలని సంఘటన జరుగుతాయి. ఇప్పటికే పెళ్లిళ్ళు చేసుకుంటే చంపేస్తున్నారు. ఇప్పుడు గతంలో మా తాత కాలంలోనో మా నాన్న కాలంలో లవ్ మ్యారేజ్లు, కులాంతర వివాహాలు ఎంకరేజ్ చేసే సమాజం ఇప్పుడు పెళ్లి చేసుకున్న పాపానికి చంపేస్తున్నారు. కాబట్టి దయచేసి మనం ప్రజా జీవితంలో ఉన్న అందరం, అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు ఎవరైనా కూడా బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను.